డిమోటివేట్ అయిపోతున్నా, ఏం చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. బాడీ వీక్గా ఉంటుంది మొత్తం. వీక్ అంటే మళ్ళీ కామెంట్లో వచ్చి క్యాలెండర్లో వీక్గా అంటారు. అది కాదమ్మా, బాడీ దేనికి సహకరించదు. అది దీన్ని ఏమంటారు తెలుసా మీకు? ఫటీగ్ అంటారు. ఫటీగ్ అనేది ఎలా వస్తుంది? స్లీప్ లేనందువల్ల, తర్వాత మీ డైట్ సరిగ్గా లేనందువల్ల, యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ వర్క్ వల్ల, వర్క్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, దీనివల్ల స్ట్రెస్ తీసుకొని బ్రెయిన్ అనేది మొద్దుబారిపోతుంది అనమాట. దీన్ని ఫటీగ్ అంటారు. బద్ధకం అని కూడా అనొచ్చు. బద్ధకం అనేది మనం కావాలని చేసేది. ఫటీగ్ అలాంటిది కాదు. ఫటీగ్ ఎలాంటిది అంటే మీకు తెలియకుండానే మీ బాడీలో ఎంటర్ అయిపోయి ఉంటుంది. మీరు చేసే ప్రతి వర్క్ మీద ఫటీగ్ ప్రెషర్ పడుతూనే ఉంటుంది. ఫటీగ్ అంటే మీకు ఎలా డిఫైన్ చేయాలంటే, మీకు రోజంతా వీక్గానే ఉంటారు. మీరు వీక్నెస్ ఎలా ఉంటుందంటే, బాడీ ఏదైనా పని చేద్దామన్నా కూడా బాడీ సహకరించదు. ఇంకొక విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. మీకు అసలు ఇంట్రెస్టే ఉండదు. డిమోటివేట్ అయిపోతూనే ఉంటారు. చేద్దాంలే ఇలాగా. సో దీన్ని మీ లైఫ్ నుంచి తీయాలనుకుంటే ఒకటే, మీ లైఫ్ స్టైల్ మార్చాలి, ఫుడ్ మార్చాలి, ప్రతిదీ. ఇంకా ఆల్కహాల్ అనేది, ఇంకా కెఫెన్ అనేది చాలా చాలా అంటే చాలా ఫటీగ్ తేవడానికి కారణం అనమాట. సో ఆల్కహాల్, కెఫెన్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. తీసుకోకపోయినా పర్లేదు. చాలామంది ఇటు కాఫీలు తాగేస్తుంటారు ఏంటి అని. చాలామంది తెలియదు, కాఫీ తాగితే నిద్ర రాదు. నిద్ర లేకపోవడం వల్ల మీ బ్రెయిన్ అంతా డిజీగా నిద్ర వచ్చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సుబ్బుగాని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.